హలో ఎవ్రీవన్, ఇవాళైతే నాకు జుంబా క్లాస్ నుంచి రాగానే చాలా ఆకలేసింది. సో ఇల్లంతా వెతికానమాట ఏమైనా తిందామని. టైంకి ఇవాళ ఫ్రూట్స్ కూడా లేవు, ఓన్లీ ఆయిలీ స్నాక్స్ ఉన్నాయి. బట్ ఫిట్నెస్ కోసం జుంబాకి వెళ్తూ మళ్ళీ అలా ఆయిలీ స్నాక్స్ తింటే ఎలా? మా మాస్టర్ కూడా అస్సలకి ఒప్పుకోరనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో అందుకని చెప్పేసి మార్నింగే నేను చేసిన ఇడ్లీ పిండి ఉంటే దాన్ని లైట్గా ఊతప్పంలో వేసుకొని తిందామని డిసైడ్ అయ్యాను. సో ఊతప్పంలోని సన్నగా ఆనియన్స్ తరిగి లైట్గా వేసుకొని, అలానే దాని మీద కొంచెం జీలకర్ర, మీ ఇంట్లో ఉంటే కనుక కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ కారపొడి అయితే వచ్చేసి మాకు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మా తోటికోడలు చేసి ఇచ్చింది. సో ఈ కారపొడి చేయడంలో తనైతే స్పెషలిస్ట్ అని చెప్పాలి, చాలా బాగా చేస్తుంది కారపొడి. సో నెక్స్ట్ టైం మళ్ళీ తను వచ్చినప్పుడు ఈ కారపొడి రెసిపీని మీ అందరి కోసం మళ్ళీ నేను షేర్ చేస్తాను. ఫైనలీ నా ఊతప్పాలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ అలానే మార్నింగ్ ఇడ్లీ కోసం చేసిన పల్లీ చట్నీ ఉందన్నమాట. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా పల్లీ చట్నీ వేసుకొని వేడివేడిగా ఊతప్పాలని లాగించేసాను. అండ్ నేను ఒక్కదాన్ని తింటే ఎలాగా, ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మా ఆయన గారు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. పాప మార్నింగ్ నుంచి మీటింగ్స్తో కంటిన్యూస్గా బిజీ ఉన్నారు. సో మార్నింగ్ తిన్న ఇడ్లీ ఏం సరిపోతుందిలే అని చెప్పేసి నేను మా ఆయన గారు సరదాగా ఇవాళ ఊతప్పాలు తింటూ మా డేని అయితే ఇలాగ ఎంజాయ్ చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.